శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి కూటమి ప్రభుత్వం తరపున జనసేన శ్రీకాళహస్తి ఆలయానికి కొట్టే సాయిని చైర్మన్గా నియమించారు. కొట్టే సాయి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి దేవస్థానానికి రావడం చాలా ఆనందంగా ఉందని, ఆలయ అభివృద్ధికి ఎల్లవేళ్లా తోడుగా ఉండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని మీడియా ద్వారా కొట్టే సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్, గరికపాటి చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం బోర్డు చైర్మన్గా నన్ను నియమించినందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం నేను రుణపడి ఉంటాను. ఒక సిఐ ఒక కార్యకర్తని కొడితే శ్రీకాళహస్తికి వచ్చి ఆ కార్యకర్తకి అండగా నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచిన తర్వాత అదే కార్యకర్తకి ఇంత పెద్ద పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు జన సైనికుడికి నేను అండగా ఎలాగైతే ఉంటానని నిరూపించుకున్నారు. ఆయనకి నిజంగానే నేను పాదాలకి పాలాభివందనం చేసుకున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, సుధీర్ రెడ్డి గారు, మనోహర్ గారు, నాగేంద్రబాబు గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆలయ అభివృద్ధికి నేను ముందుండి అడుగులు వేస్తానని ఖచ్చితంగా మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ ఒక బాధ్యతని నేను ఎటువంటి తప్పులు చేయనీయకుండా అక్కడ ఆలయ అభివృద్ధి కోసమే నా కృషి చేస్తానని మాటిస్తున్నాను. జనసేన పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్తకి ఎంత పదవి ఇచ్చారంటే ఆ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనం ఏమని చెప్పాలి? రాష్ట్రమే కాదు, దేశమే ఆయన చూస్తే గర్వపడుతుంది. నాకు ఈ పదవి కన్నా కూడా ఆయన ఒక కార్యకర్తకి నిలబడడంలో ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందంగా ఉంది. ఈ ఒక్క పదవి నా ఒక్కటిగా నేను ఎప్పుడూ తీసుకెళ్ళను. ప్రతి ఒక్క కార్యకర్తకి నేను, ప్రతి ఒక్క నాయకుడికి జనసేన పార్టీలో కూటమి ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మనోహర్ గారికి కానీ, నాగబాబు గారికి కానీ ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాను. ఆలయ అభివృద్ధికే నేను నిలబడతాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నాను ఆయనకి నేను జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడికి రుణపడి ఉంటాను.